ఆ పట్టణమే లేదనుకోవద్దు. ఒకప్పుడు నెబుకద్నెజరు అనుకున్నాడు, నేను లేకపోతే ఈ పట్టణం లేదు, నేను లేకపోతే 120 రాజ్యాలు లేవనుకున్నాడు. నేను లేకపోతే 120 పట్టణాల్లో ఇదే గొప్ప, నేను లేకపోతే ఈ పట్టణం లేదనుకున్నాడు. దేవుడు కొంతకాలానికి ఆ పట్టణాన్ని నక్కలకు నివాస స్థానంగా చేశాడు. దేవుని స్తోత్రం చేద్దామా? నువ్వు కూడా అనుకోవచ్చు, నేనున్నాళ్ళే ఈ కుటుంబం, నేనున్నాళ్ళే ఈ బతుకు, నేనున్నాళ్ళే ఈ జీవితం, నేనున్నంత కాలమే, తర్వాత ఇదంతా ఇట్లుండదు అని. ఎవరు అలా అనుకోవద్దు. ప్రార్థించే వారికి ఆ మనసు రాకూడదు. నేనున్నా లేకపోయినా నా ఇల్లు బాగుండాలి ప్రభు అనుకోవాలి. నేనున్నా లేకపోయినా నా కుటుంబం బాగుండాలి. ఇంకో మాట చెప్పనా? నేను అనే పదం గర్వం. నేను అనే పదం దీవెనకు పాత్రత కాదు. నాది అనే పదం కంటే మనది అనే పదం చాలా విలువైంది. మనది అనే పదం కలుపుకుంటుంది, నాది అనే పదం విడదీస్తుంది, నేను అనే పదం ఒంటరిని చేస్తుంది, నేను అనే పదం ఒంటరిని చేస్తుంది, మనము అనే పదము